ఇంకా నువ్వు ఎందుకు పరిశుద్ధపరచుకోవట్లేదు? ఇంకా నువ్వు ఎందుకు పరిశుద్ధపరచుకోవట్లేదని అంచెదనం దేవుడు ఆత్మ మాట్లాడుతుంది. చెప్పండి కూడా దేవుడు నామమున మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చింది కదా, అర్థం వచ్చింది కదా అంటే ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నువ్వు బతికి ఉన్న వాళ్ళ పేరే కానీ ఇంకా నచ్చిన వాళ్ళమే. కౌంటర్ ఇస్తాడు దేవుడు అక్కడ. నో మోర్ కాంప్రమైజ్, నో మోర్ రక్తం, నో మోర్ కృప. నువ్వు బతకాలి. చెప్పండి కూడా దేవుడు నామమున మహిమపరచండి. దేవునికి స్తోత్రం. హెస్కేలు లోయలోకి వెళ్ళు, ఏమున్నాయి? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. హెస్కేలు చూసావా? అవి బతకగలవా? అయ్యా నీకే తెలుసు. నువ్వు ఒకసారి వాక్యం చెప్పు, నా మాటలు ప్రకటించు. అవి ఏమవుతున్నాయి? నరములు అన్ని వచ్చే శరీరం వచ్చే దేవుడు ఏం చేశాడు? జీవాత్మలు ఊదిరి. చప్పట్లు కొట్టు. ఇప్పుడు ఆత్మని మీదకి రావాలంటే నువ్వు ముందు ఏం చేయాలి? నేను పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధపరచుకో. చప్పట్లు కొట్టు. దేవుడు మహిమపరచండి. ఒకసారి చూడండి. మా కళ్ళలో మాట ఉంది.